ఒక ప్రశాంతమైన పార్కులో అర్ధరాత్రి వేళ ఒక చిన్న పిల్లవాడు ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్నాడు. అప్పుడే ఒక టీనేజ్ అబ్బాయి అటువైపు నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆగి ఆ అబ్బాయికి తినడానికి ఒక వస్తువు ఇచ్చి పద వెళ్దాం అని మెల్లగా అన్నాడు. వాళ్ళిద్దరూ చీకట్లోకి వెళ్లి కనిపించకుండా పోయారు. ఇంతలో ఆ అబ్బాయి తల్లి భయ ఆందోళనకి గురయ్యింది. ఆమె పోలీసులకి ఫోన్ చేసింది. ఆ ఇద్దరు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళినట్టు సెక్యూరిటీ కెమెరాస్ చూపించాయి. తరువాత అక్కడ ఏం కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం పోలీసులు వారిని సురక్షితంగా కనుగొన్నారు. వాళ్ళు ఆ టీనేజర్ వైపు తిరిగి, నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? తను సమాధానం చెప్పే లోపే ఆ చిన్న పిల్లవాడు ముందుకు వచ్చి, దయచేసి అతనిపై కోపంగా ఉండకండి, అతను నా పట్ల నిజంగా దయతో ఉన్నాడు అని అన్నాడు. వెంటనే ఆ యువకుడు తలదించి, నన్ను క్షమించండి, నాలాగే అతనికి ఇల్లు లేదు అని అనుకున్నాను, నాకు కూడా ఒక కుటుంబం దొరికింది అని అనిపించింది. ఎందుకంటే ఆ భయం గందరగోళం వెనక ఒక ఒంటరి పిల్లవాడు తనకు బాగా తెలిసిన బాధ నుండి వేరొకరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. మరియు ఆ రోజు రాత్రి ఇద్దరు అపరిచితమైన తప్పిపోయిన పిల్లలు వారి కుటుంబాన్ని కనుగొన్నారు.